హాయ్ ఫ్రెండ్స్, బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను ఏదైతే తెలంగాణకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి 6 ప్రశ్నలపై వేసినటువంటి స్టే గురించి, అలాగే ఏదైతే గిరిజన సంక్షేమ అధికారులకు సంబంధించి గ్రేడ్ 2 ఆఫీసర్స్కి సంబంధించి 10% రిజర్వేషన్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కేటాయించాలి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి అంతకుముందు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ను కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. ఆ విషయం గురించి, అలాగే ఏఎస్ఓకి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ని కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళని ఎలిజిబుల్గా తీసుకోవద్దు, స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళనే ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా జాబ్స్కి తీసుకోవాలి అని చెప్పేసి ఏఎస్ఓ క్యాండిడేట్స్ హైకోర్టులో కేసు వేసినట్లుగా మనకు ఒక సమాచారం వచ్చింది. సో ఆ 3 అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చూసుకుంటే ఏజెన్సీల్లో 10% పోస్టులు ఓపెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గిరిజన సంక్షేమాధికారుల పోస్టులకు గతంలో వెబ్ ఆప్షన్లు ఇచ్చినటువంటి అంశాన్ని రద్దు చేశారు. ఈ నెల మళ్ళీ 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజన వసతి గృహ సంక్షేమాధికారుల గ్రేడ్ 2 పోస్టుల్లో 10% పోస్టులు ఓపెన్ కేటగిరీలోకి వస్తాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏజెన్సీలోని ఈ పోస్టులకు స్థానిక ఏజెన్సీ గిరిజనులతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అర్హులని చెప్పేసి పేర్కొనడం జరిగింది. గతంలో ఈ పోస్టులకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 28 నుంచి 31 వరకు కొత్తగా ఆప్షన్లు నమోదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. ఉద్యోగ ప్రకటనలోని నిబంధనల ప్రకారం 10% పోస్టులు ఓపెన్ కేటగిరీలోకి వస్తాయని వివరించింది. గిరిజన సంక్షేమ శాఖ జీవో నెంబర్ 63 ప్రకారం బాలికల వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలోని 90% పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేస్తారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే దీనికి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు ఈ నెల 28 నుంచి 31 వరకు కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, ఏఎస్ఓకి సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే ఎంపీఎస్ఓకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు మళ్ళీ దాని మీద కేసు వేసినట్లుగా తెలుస్తుంది. బీటెక్ అభ్యర్థులను తీసుకోకూడదు, వాళ్ళు బీటెక్లో వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఉండదు కాబట్టి వాళ్ళని తీసుకోకూడదు. స్టాటిస్టిక్స్ చేసినటువంటి అభ్యర్థులను మాత్రమే ఏఎస్ఓగా, ఎంపీఎస్ఓలుగా పరిగణించి జాబ్స్లోకి రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి కోర్టులో కేసు వేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ని, అలాగే దానికి సంబంధించినటువంటి కేసు హీరింగ్ డేట్స్ని నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీకోసం వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏదైతే 6 ప్రశ్నలను తొలగించి మళ్ళీ రివైజ్డ్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు సింగిల్ జడ్జి గారు దీనికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది, సింగిల్ బెంచ్. సో దాన్ని సవాలు చేస్తూ ఏదైతే ప్రభుత్వం తరపు టీఎస్ఎల్పీఆర్బీ డిపార్ట్మెంట్ మళ్ళీ కోర్టులో అప్పీల్ చేసుకున్నప్పుడు ఇది 6 ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశంపై కోర్టు స్టే విధించి ఈ నెల 28కి దానికి సంబంధించినటువంటి కేసును వాయిదా వేయడం జరిగింది. సో ఈ నెల 28న మండే రోజున దీనికి సంబంధించినటువంటి వాదనలు వినబోతున్నారు. సో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినబోతున్నారు. ఇది కాజ్ లిస్ట్ అనమాట. సో ఇది కాజ్ లిస్ట్ నేను మన వెబ్సైట్ నుంచి, తెలంగాణ స్టేట్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో 175th పొజిషన్లో మండే రోజున దీనికి సంబంధించినటువంటి కేసు హీరింగ్ అనేది జరగబోతోంది. సో దీనికి సంబంధించి 175 మీరు కనుక చూసుకుంటే రిట్ పిటిషన్ నెంబర్ రిట్ WA అని ఉంది, 37/2019 అని ఉంది. సో ఎంవి రామారావు అనే దీనికి సంబంధించినటువంటి పిటిషనర్స్ తరపుల లాయర్ అనమాట. సో రమేష్ చెల్లా అనే జీపీ ఫర్ హోమ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఇది పోలీస్కి సంబంధించింది, ఎస్ఐది. సో ఇది 175th పొజిషన్లో ఉంది. ఇది దీనికి సంబంధించిన కేసే ఫ్రెండ్స్. ఓకే, సో మండే దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది జరగబోతుంది. 6 ప్రశ్నలకు సంబంధించి కలపాలా లేకపోతే క్వశ్చన్స్ని క్యాన్సిల్ చేసి మిగిలినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలా అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి హీరింగ్ అనేది జరగబోతోంది. ఓకే, సో ఇష్యూకి సంబంధించినటువంటి న్యూస్ కూడా రావడం జరిగింది. వాటిని తొలగించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సరికాదు, హైకోర్టులో పోలీస్ నియామక మండలి అప్పీలు దాఖలు, విచారణకు చేపట్టిన ధర్మాసనం ఈ నెల 28కి వాయిదా అని చెప్పేసి ఏదైతే క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్ బిలో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్స్ను కూడా ఈ పేపర్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ నెల 28న 6 ప్రశ్నలకు సంబంధించి విచారణ అనేది జరగనుంది. సో చూద్దాం ఏమవుతుంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.